ప్రతి ఇంటింటికి తాగునీటి సరఫరా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్కీమ్ ద్వారా అలాగే స్టేట్ గవర్నమెంట్ కన్వర్జెన్స్తో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలు చేయడం జరుగుతూ ఉంది. సో మనకు మొత్తం జిల్లాలో 90,000 కుటుంబాలకి మాత్రమే ఇప్పుడు ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. సో దాంట్లో ఏకొండూరు ఏరియాలో ముఖ్యంగా ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో, కిడ్నీ బాధితులు ఉన్నారో ఇది ప్రయారిటీగా తీసుకొని ఇక్కడ జల్ జీవన్ మిషన్ వరకు చాలా త్వరితగతిన చేపడుతున్నాము. దీంట్లో భాగంగా కొన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఇలాగే రైల్వే, ఆర్ఎండ్బి అలాగే ఇరిగేషన్ ఇష్యూస్ వల్ల ఒక 1 మంత్ డిలే అయింది ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ 1.5 మంత్లో ఆల్రెడీ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ ఈ పైప్ లైన్ లేయింగ్ అయితే ఉందో దాంట్లో ట్రంక్ పైప్ లైన్ అయిపోయింది. ఇంటర్నల్ పైప్ లైన్కి అలాగే రోడ్ క్రాసింగ్, రైల్వే క్రాసింగ్ దగ్గర కొంచెం డిలే అయింది. సో ఏదేమైనా నెక్స్ట్ 1.5 మంత్లో ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఏకొండూరు ఏరియాలో అలాగే తిరువురు కాన్స్టిట్యున్సీలో అన్ని ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ సిద్ధమవుతుంది. మిగతా హౌసెస్కి అయితే ఉందో దీన్ని వాటర్ గ్రిడ్లో కవర్ చేస్తున్నాం. ఏదైతే కృష్ణా జలాల నుంచి పోతే ఎన్టీఆర్ డిస్టిక్ అలాగే కృష్ణా డిస్టిక్ కలిసి వాటర్ గ్రిడ్లో అయితే మనం ప్రపోజ్ చేస్తున్నామో సో దాని ద్వారా మిగతా హౌసెస్ కూడా కవర్ చేసి ఎన్టీఆర్ జిల్లా డ్రింకింగ్ వాటర్లో సఫిషియెంట్గా ఉండేలాగా ఇంటింటికి కూడా వచ్చేలాగా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే మీకు అందరికీ తెలిసే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని ప్రతి నెల 1వ తారీఖునే మొదటి రోజునే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడతా ఉంది. ఇన్ కేస్ అది 1వ రోజు కనుక సెలవు అయితే ఒకరోజు ముందరే అంటే ఈవెన్ 29వ రోజే వెళ్ళి ఇంటింటికి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఉదయాన్నే వెళ్ళి ఇచ్చే పరిస్థితి జరిగింది. అండ్ ఇప్పుడు ఇంటింటి దగ్గర ఇస్తున్నప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి మనకు, తీసుకెళ్ళి ఎక్కడో ఇస్తున్నారు, స్ట్రీట్కి ఆ చివరిని పిలిపించిస్తున్నారు రోజుల, లేదా గ్రామ పంచాయతీ దగ్గర పిలుస్తున్నారని. అది కాకుండా ప్రతి ఇంటిని జియో ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఆ ఇంటి నుంచి 300 మీటర్ల లోపలే వాళ్ళు వెళ్ళి ఇవ్వాలి, లేకపోతే అది డిస్పర్స్మెంట్ అవ్వదు. సో ఆన్లైన్లో మానిటరింగ్ జరుగుతుంది. థంబ్ ఇంప్రెషన్ కానీ లేదా ఫేస్ ఇంప్రెషన్ తీసుకొని వాళ్ళకి గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి సందేశాన్ని వినిపించి వాళ్ళ చేతికి ఉదయాన్నే వెళ్ళి డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరైతే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, బయటికి రాలేకపోతుంటారు, వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇచ్చే ఒక నమ్మకం ఇది. సో ఒక ధైర్యం. సో ఒక అధికారులు మనం ఎక్కడున్నా మన ఇంట్లో ఉన్నా పర్లేదు, మనకు మన ఎలిజిబిలిటీ ఉంటే సో మాకు వచ్చే పెన్షన్ మా ఇంటి దగ్గరికి వస్తుందనే నమ్మకంని ఈ స్కీమ్ ద్వారా కల్పిస్తున్నాం. దీనికి పీడీడీఆర్డీఏ అలాగే అఫీషియల్స్ అందరూ విలేజ్ లెవెల్లో ఎంపీడీఓస్, తహసీల్దార్స్ ఉదయాన్నే లేచి ఫీల్డ్కి వెళ్ళి ఈవెన్ కాన్స్టిట్యున్సీ ఆఫీస్ కూడా పంపిస్తున్నాము. అదే అంశాన్ని పర్యవేక్షించడానికి ఈరోజు నేను కూడా 6 గంటలకే ఫీల్డ్కి వచ్చాము. ఇక్కడ ఏకొండూరు మండలం చూస్తే చాలా మంచిగా అందరూ ఉదయమే వర్షం కూడా వచ్చింది, అయినప్పటికీ ఇక్కడ వచ్చి అందరూ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. మాట్లాడాము, అందరితో ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. డిస్ట్రిబ్యూషన్ బాగుందా, ఏదైనా కరప్షన్ ఏమైనా ఉందా అని కూడా కనుక్కున్నాము. సో ఎక్కడ ఇప్పటివరకు నెగిటివ్ రాలేదు. ఎక్కడైనా ఇటువంటి నెగిటివ్ కనుక ఎక్కడైనా ఉంటే కూడా నాకు మీడియా మిత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలియచేయచ్చు. వీళ్ళనంత వరకు పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా పబ్లిక్తో మమేకమై వాళ్ళతో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని మనం అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. సో ఇది ఒక మంచి పరిణామం. యూజ్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఉందో దీని ద్వారా పబ్లిక్తో గవర్నమెంట్ డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ విలేజ్ లెవెల్ కానీ, మండల్ లెవెల్ కానీ, డివిజన్ లెవెల్లో అఫీషియల్ ఏదైనా తప్పుదారి పట్టిస్తున్నారో లేదా ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్గా రావట్లేదంటే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్తో కూడా మాట్లాడవచ్చు. ఐవీఆర్ఎస్ అయితే ఫోన్ కాల్ ఉంది, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చారు. అంటే ఏంటి, మనకు గవర్నమెంట్ సేవలు ఏదైనా కావాలంటే మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే చాలు, మీకు ఇంటి దగ్గరికే వస్తాయి. అటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. సో ఎప్పుడు లేని విధంగా ఒక ఐటీ రంగంలో అలాగే ఈ తాంత్రిక రంగంలో ఉన్న విప్లవాన్ని ఇక్కడ మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కూడా అదే అడుగున ముందేస్తూ నిన్నే మీరు చూశారు క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాలోనే ఎక్కడా లేదు క్వాంటమ్ వ్యాలీ అనేది. సో కాబట్టి ఈ టైప్ వినూత్నంగా వెళ్తున్న నేపథ్యంలో మనం ఏదైతే ప్రజలకి అందజేయాల్సిన సేవలు ఉన్నాయో ఈ స్కీమ్స్, దీని ఇంప్లిమెంటేషన్లో ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు ముందంజలో ఉంటుంది. ఆ జిల్లా యంత్రాంగం మొత్తాన్ని మమేకం చేసుకుంటూ ప్రజాసేవలో ఎప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు అడుగులు వేస్తున్నారు. మీ సైడ్ నుంచి కూడా, మీడియా నుంచి కూడా ఎప్పటికప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఎక్కడైనా లోపాలు ఉంటే, ఏదైనా సవరించుకున్న అవసరం ఉంటే, లేదా ఎక్కడైనా నెగ్లిజెన్స్ కనిపిస్తుంటే కంపల్సరీగా మన దృష్టికి తీసుకురండి. ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దేశాలు అలాగే మన ప్లానింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మనం ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ఉందో దీని లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారికులు మాత్రమే లేదా ప్రభుత్వం మాత్రమే లేదా ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి మన జిల్లాని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని నంబర్ 1 నిలపడానికి అందరూ దోహదపడాలని కోరుకుంటున్నాను.